అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే. రేపు వచ్చే మార్చి నెల 3వ తేదీ మంగళవారం రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ గ్రహణానికి ముందు చంద్రుని యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకుందాం. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు బాగుంటే మనం ఆనంద డోలికల్లో విహరిస్తాం, మనస్సు బాగా లేకుంటే బాధపడతాం. దాదాపుగా మనకున్నటువంటి సాంప్రదాయ పండుగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం ఏర్పడ్డాయి. నిజానికి మన పంచాంగమే చాంద్రమాన సిద్ధాంతం. ఒక మకర సంక్రాంతి మినగా మిగతా పండుగలన్నీ కూడా చాంద్రమానంలో వచ్చేవే. వినాయక చవితి, ఋషి పంచమి, విజయదశమి, దీపావళి అమావాస్య, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, తర్వాత అంటారు భగిని అస్తభోజనం, యమద్వితీయ అంటారు కార్తీక మాసంలో వచ్చే 2వ రోజు. ఈ తిథులన్నీ ప్రకారం చాంద్రమానంలో వచ్చే పండుగలన్నీ కూడా మనం అనుసరిస్తున్నాం. చంద్రుని యొక్క కళలు మొత్తం పౌర్ణమి రోజులో బాగా ఉంటాయి. పౌర్ణమి చంద్రుని వెలుగులో సాయంకాలం వేరు చంద్రోదయంలో చాలా బింబంగా ఏర్పడుతుంది, ఆనందంలో ఉంటాం మనం. ఆ సమయంలో ఎవరైతే ప్రతి పౌర్ణమి రోజుల్లో లలిత సహస్రనామం కానీ లేకపోతే అమ్మవారి పారాయణాలు కానీ చేసుకోవడం ఉత్తమోత్తమం, మంచి విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ముందుకెళ్తే ఆ రోజు ఒక పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల అటు చంద్రుని ఇటు అమ్మవారి ప్రసన్నతను మనం పొందగలుగుతాం. అంతేకాదు మన పూర్వీకుల నుండి కూడా అమావాస్య తర్వాత ఏర్పడే నెలవంకకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చాలామంది చెప్తుంటారు చంద్రునికో నూలు పోగు. పెద్దవాళ్ళు మన పూర్వీకులు పైన ఉత్తరీయాన్ని, ఇప్పుడంటే ఉత్తరీయాలు లేవు, ప్యాంట్ షర్ట్లు ధరిస్తున్నాం మనం, కానీ ఆ పూర్వకాలపు ఉత్తరీయం వేసుకొని ఎక్కడైతే అమావాస్య తర్వాత చంద్రోదయం కనబడుతుందో ఆ చంద్రుని నమస్కరించి పాదరక్షలు పక్కన పెట్టి ఈ ఉత్తరీయం పైన ఉన్నట్టు ఒక నూలు పోగును చంద్రునికి వేసి నమస్కారం చేసేవాళ్ళు. దాన్నే చంద్రునికో నూలు పోగు అంటారు. మానవ జీవన విధానానికి, మానవుడు ఆనందంగా విధించడానికి చంద్రుడు ప్రత్యేకంగా కారణమవుతున్నాడు. అటువంటి చంద్రునికి 3వ తేదీ మార్చి నెల మంగళవారం రోజు కేతు ద్రష్ట చంద్రోగ్రహం ఏర్పడుతుంది. నిజానికి ఆ రోజంతా సంపూర్ణ చంద్రగ్రహణం. మన దేశంలో మన స్థానికంలో వచ్చే వరకు మనకు సాయంకాల చంద్రోదయం గ్రహణంతో ఏర్పడుతుంది. ఈ గ్రహణం దాదాపుగా 42 నిమిషాల పాటు ఉంటుంది. అంటే 6 గంటల 2 నిమిషాలకు చంద్రోదయంతో ఉండి 6 గంటల 47 నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంటుంది. సరే, స్థానిక లెక్కల ప్రకారం ఆయా ప్రాంతాలు 6 గంటల 2 నిమిషాలు, 6 గంటల 4 నిమిషాలు కావచ్చు. ఇక్కడ 6 గంటల 47 నిమిషాలు, 6 గంటల 46, 40 నిమిషాలు కావచ్చు. ఈ విధంగా అతి తక్కువ సమయం చంద్రగ్రహణాన్ని మన దేశంలో చూడగలుగుతాం. చంద్రగ్రహణాన్ని పాటించే వాళ్ళు అందరూ పాటించాలి తప్పనిసరిగా. ఆరోగ్యవంతులైతే 9-10 గంటల వరకే భోజనాలు ముగించడం చాలా మంచిది. ఇక అనారోగ్యవంతులు, వృద్ధులు, బాలలు, తర్వాత గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళు 11-12 గంటల వరకు భోజనాలు చేయవచ్చు, అనుమానం లేదు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటలకు చక్కగా విశ్రాంతి తీసుకుంటూ మౌనంగా ఉండడం చాలా మంచిది. దీన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు
ఒకవేళ అనుసరించే వాళ్ళు ఉంటే పట్టు స్నానం, విడుపు స్నానం చేయడం మంచిది. మూడు గంటల నుంచే మనం పారాయణాలు ప్రారంభించి 3 గంటల 20 నిమిషాలు పారాయణ ప్రారంభించి 6 గంటల 47 నిమిషాలకు విడుపు స్నానం మంచిది. విడుపు స్నానం చేయడం. ఆ తర్వాత ఆకలిగా ఉంటే పరిశుభ్రంగా శుచిగా మళ్ళీ ఉదయం వంటకాలు ఏమాత్రం వాడకుండా చక్కగా వంటలు చేసుకొని తినడం మంచిది. తెల్లవారి ఇల్లు శుభ్రపరచుకొని దేవుని ఆరాధన చేసుకొని బ్రహ్మాండంగా వంట చేసుకొని భుజించడం చాలా మంచిది. ఈ విధంగా ఉండే సమయంలో ఇది కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు. కర్కాటక రాశి ఎవరైతే ఉందో, సింహరాశి ఎవరైతే ఉన్నారో అంటే మగా నక్షత్రం, పుబ్బా నక్షత్రం ఇటువంటి వారు గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. గ్రహణ సమయంలో కూడా స్తోత్రాలు పారాయణం చేసుకోవడం, జపాలు చేసుకోవడం, ఆధ్యాత్మిక చింతనలో ఉండడం చాలా మంచిది. విశేషమైన ఫలితాలు ఉంటాయి. మిగతా సమయాల్లో చేసే స్తోత్రపారాయణ జపాల కంటే గ్రహణ సమయంలో చేసుకునే జపాలకు, స్తోత్రాలకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండేదానికి అత్యంత విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పి శాస్త్రం కూడా చెప్పడం జరిగింది. అందునుంచే వచ్చే మంగళవారం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించండి, మీ జీవితాలను బాగుపరచుకోండి. గ్రహణ సమయానికి ముందు మనం వాడుతున్నటువంటి వంట పదార్థాలు బియ్యం కానీ, పప్పులు కానీ, పచ్చళ్ళు కానీ, నీరు కానీ నిల్వగా ఉంటే గరగపూసలు కానీ, దర్భలు కానీ అక్కడ పెట్టండి. వాటి యొక్క అపవిత్రత కాకుండా ఈ గరక, దర్భ కాపాడుతుంది. తప్పనిసరిగా ఇది విన్నటువంటి వాళ్ళు పాటించండి. ఏమైనా ధర్మ సందేహాలుంటే అడిగి తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.